హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మగమహారాజా. నేను మీ రాజా. కేఎల్ యూనివర్సిటీ విషయం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నాక్ అక్రిడిటేషన్ అది కొంచెం లంచం ఇచ్చి అది తీసుకున్నారు. సో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది అని చెప్పి. అది ఎందుకు చేస్తారో అలాగా అంటే, నాక్ అక్రిడిటేషన్ అది ఉంటే మంచి రికగ్నైజేషన్ వస్తుంది. సో ఎక్కువ మంది అడ్మిషన్స్ వస్తుంది, ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు. సో అందుకని వాళ్ళు తప్పు చేశారు. అంటే వాళ్ళొక్కలే కదండి, చాలా కాలేజీలు అదే అదే పని చేస్తున్నారు. చాలామంది వాళ్ళు దొరికేశారు, మిగతా వాళ్ళు దొరకలేదు, అంతే తేడా. అలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది వరకు విద్య చదువు చెప్పడం ఒక పెద్ద బాధ్యత. ఇప్పుడు విద్య చదువు చెప్పడం ఒక పెద్ద వ్యాపారం. దాంట్లో డబ్బులు బాగా సంపాదించాలనే ఆత్రం వల్ల జరుగుతుంది. అయితే ఈ ఆత్రానికి మూల కారణం అంటే యూనివర్సిటీ వాళ్ళని వెనకేసుకు రావట్లేదు, కానీ వాళ్ళ తప్పు ఎంత ఉందో పేరెంట్స్ తప్పు కూడా అంతే ఉంది. పిల్లల్ని పేరెంట్స్ చాలామంది అంటే ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నారంటే, కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కాలేజీకి ఉన్న సర్టిఫికేషన్స్, అందులో జాబులు వస్తున్నాయా లేదా అందులో ర్యాంకులు వస్తున్నాయా లేదా అని. అంతకంటే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ఆ కాలేజీలో జాయిన్ అయిన పిల్లలు ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తున్నారని. ఎందుకంటే మన సైడ్ ఒక 2 కాలేజీలు ఉన్నాయి. ఆ 2 కాలేజీలు ఇంటర్మీడియట్కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు పేరెంట్స్ అందరూ. ఆ 2 కాలేజీల్లోనే సంవత్సరానికి కనీసం 5% మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కానీ మళ్ళీ తీసుకెళ్ళి ఆ కాలేజీలోనే జాయిన్ చేస్తున్నారు పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు చూడాల్సింది ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి కాదు, ఆ కాలేజీలో ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు కూడా మీరు గమనించాలి. అంటే నేను ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ గురించి మాట్లాడట్లేదు, అసలు అన్ని కాలేజీల గురించి కలిపి మాట్లాడుతున్నాను. 9వ తరగతి చదివే పిల్లోళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి దూరంగా హాస్టల్లో వేసేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉంటే ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో తిరగకూడదు. దూరంగా ఉంటే ఇంకా మొత్తం రోజంతా చదువుతూనే ఉంటాడు. చదివే ఫ్యూచర్ కదా, చదువు లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్నాడు కష్టపడతాడు అని. అంటే చదువుకుంటే రేపు పొద్దున్నాడు కష్టపడ్డా కదా అనుకుంటున్నారేమో. ఏమంటే కలెక్టర్ అయినా కూడా కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా ఏది ఉండదు, ఏదైనా కష్టపడాల్సిందే. సో చదువుకుంటే కష్టాలు ఉండవు అనే అయితే మాత్రం అనుకోకండి పేరెంట్స్. రెండోది, మీ పక్కింటోడు ఎవడో పాటలు బాగా పాడుతున్నాడు, మంచి సింగర్ అయ్యాడు. సో మీ పిల్లడు కూడా సింగర్ అవ్వాలని చెప్పేసి ఆయన చిన్నప్పటి నుంచే ఏదో సంగీత స్కూల్కి పంపేసి మీరు సరిగా మళ్ళీ నేర్పించేసినంత మాత్రం సింగర్ అయిపోడు. వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ సంగీతం మీద. అలాగే చదువు కూడా. మీ పక్కింటోడు ఎవడికో ర్యాంక్ వచ్చిందా కాలేజీలో అని చెప్పేసి మీ పిల్లల్ని అదే కాలేజీలో అయితే ర్యాంక్ రాదు. మీ పిల్లడికి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. వాడికి ఎందులోనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో వాడిని ఎదగనివ్వకుండా చిన్నప్పుడే వాడు రెక్కలు కత్తిరించేస్తున్నారు. 9th క్లాస్లోనే వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో అంటే హాస్టల్లో ఎవరిని వెయ్యాలి అంటే, చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండి జర్నీకి నాకు టైం వేస్ట్ అయిపోతుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంలో కూడా నేను ఇంకా చదువుకోగలను కదా అనుకునే పిల్లల్ని వేయడానికి హాస్టల్లో అసలు యాక్చువల్గా పర్పస్. దూరంగా వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదని. అంతేగాని పని కట్టుకుని మీ ఊర్లో స్కూల్ ఉన్నా కానీ అది వదిలేసి దూరంగా ఎక్కడో హాస్టల్లో వేద్దామనే ఉద్దేశంతో అక్కడ వేయకూడదు. మరి చదువు లేకపోతే కష్టం కదండి. అంటే ఒక విత్తనం భూమిలో పాతితే అది పెద్ద మహావృక్షమై 10 మందికి నీడనెత్తుంది. అదే విత్తనాన్ని పట్టుకెళ్ళి కుండీలో వేసి ఇది మొక్క వస్తుందో రాదో అని రోజు నీళ్ళు ఎత్తా ఆ విత్తనాన్ని తవ్వి తీసి చూసి చెక్ చేసి మళ్ళీ అందులో పెడితే ఏమీ రాదు, ఏం ఉపయోగం ఉండదు. పిల్లల్ని కూడా నమ్మితేనే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. అందుకని వీడికి ఏమీ రాదు బాబాయ్ అని భయపడితే ఆడు భయపడతానే ఉంటాడు. అల్టిమేట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, విద్య అనేది వ్యాపారం కాదు. ఆ విషయం మేనేజ్మెంట్ వాళ్ళు గుర్తించాలి. అంటే ముందు పేరెంట్స్ గుర్తించాలి. పేరెంట్స్ మీ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చదువుతారు. లేదు సమస్య లేదు, ఆడి కెపాసిటీ లేకపోయినా సరే ఆడ ఐఐటీలో ర్యాంక్ రావాలి, ఆడి కెపాసిటీ లేకపోయినా సరే ఆడ ఐఏఎస్ అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి అనుకుని వాడిని అనుకునే మైండ్ సెట్ వల్లే కాలేజీల వాళ్ళు మిమ్మల్ని క్యాష్ చేసుకుంటున్నారు. అది గమనించాలి.